ఎప్పటి నుంచో అనుకుంటున్నా వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని. ఐ ట్రైడ్ జర్నలింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసి, బట్ ఇట్ నెవర్ ఫెల్ట్ న్యాచురల్. సో ఇట్లా మాట్లాడడం ఈజీగా ఉంటుందేమో, ఫిల్టర్ లేకుండా ఏది పడితే అది నాకు నచ్చింది. యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ ఇఫ్ ఐఎమ్ గోనా గెట్ దేర్. బట్ ద హోల్ ఐడియా ఈజ్, నాకు అనిపించింది టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. బెస్ట్ ఫార్మాట్ ఏముంది అంటే యూట్యూబ్ అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ ఏ కమర్షియల్ ఆర్ యూట్యూబ్ ఫర్ లివింగ్ అన్నట్లు కాకుండా, జస్ట్ షోకేసింగ్ వాట్ ఐ థింక్, హౌ ఐ థింక్, వై ఐఎమ్ థింకింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్. యూఎస్ వచ్చేసి 10 సంవత్సరాలు అయింది, అవ్వబోతుంది రేపు జనవరికి. ఈ ఓవర్ ద 10 years టైం ఫ్రేమ్లో చాలా నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. అండ్ ఈ మధ్యన ఇట్స్ చాలా రిఫ్లెక్షన్స్ నాలో నాకే జరుగుతున్నాయి మాటలు. సో ఐ థాట్, ఓకే, హౌ డు ఐ క్యాప్చర్ దిస్. నాకు ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటే మేబీ ఐ కెన్ చెరిష్ దీస్ మొమెంట్స్. ఏమో, ఐ డోంట్ నో వాట్ ఐమ్ టాకింగ్. బట్ ఎనీవేస్, ఈరోజు ఇఫ్ ఐ ఫెల్ట్ లైక్ గోయింగ్ అవుట్, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, వాలీబాల్కి వెళ్ళిన, జిమ్కి వెళ్ళిన, అగైన్ దే ఆర్ ఇండోర్స్. సమ్హౌ ఈ మధ్యకాలంలో ఎక్కువ బయటికి ఇట్లా క్యాంపింగ్కి వెళ్ళడం, ఇట్లాంటి యాక్టివిటీస్ కొంచెం తగ్గినాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. దానికి చాలా మంచి రీజన్స్ ఉన్నాయి, చెడ్డ రీజన్స్ ఉన్నాయి. బట్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఎందుకు చేయలేదని. బైక్ తీసుకొని అట్లా 1.5 hour డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ ఒక స్టేట్ పార్క్ వచ్చామన్నమాట. ఇట్స్ నైస్ హియర్. నేచర్ దగ్గరగా ఉండడం, లైక్ ఇట్ మేక్స్ మీ థింక్ లైక్, ఓకే, ఇదే కదా, దిస్ ఈస్ వాట్ వీఆర్ లివింగ్ ఫర్. ఇట్స్ నైస్ నేచర్తో కనెక్ట్ అవ్వడం, అంతే, అంతకన్నా ఇంకేం చెప్పలేను. అండ్ ఇట్ మైట్ సౌండ్ ఫనీ ఇవన్నీ మాట్లాడుతుంటే నాకే చాలా వియర్డ్గా ఉంది. బట్ ఇట్స్ ఆ ఫీలింగ్ నాకు రాగా అనిపించింది, క్యాప్చర్ చేస్తున్నా అంతే. సో ఐ విల్ షో యూ. ఇక్కడ కావ్య ఉంది. సో ఇట్స్ నైస్, ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మంచిగా ఆకులన్నీ కలర్స్ మారు. I don't know what else to talk, but 3 minutes చాలా. ఇందాక ఒక 8 minutes వీడియో రికార్డ్ చేసా, కానీ అది హారిజాంటల్గా రికార్డ్ చేశాను అనమాట, తెలియక. కావ్య అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చావు కబుర్ చల్లగా చెప్పినట్టు, యూట్యూబ్లో ఇట్లా వీడియోలు ఇట్లా రికార్డ్ చేస్తే మంచిగా అప్లోడ్ అవ్వవు, వర్టికల్గా తీయాలి, హారిజాంటల్గా తీయాలి, వర్టికల్గా కాదు అని చెప్పడం వల్ల మళ్ళీ ఐ స్టార్టెడ్ రికార్డింగ్ అగైన్. 3 minutes చాలాసేపు అనిపిస్తుంది, ఇందాక 8 minutes చాలా ఫ్లూయెంట్గా వెళ్ళిపోయినాయి. బట్ లెట్స్ సీ వేర్ దిస్ గోస్. ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రై చేసా, నేను వన్ డే వీడియోస్ తీసి పెడదాము అట్లా అని. బట్ సమ్హౌ ఒకప్పుడు ఆర్కుట్, ఫేస్బుక్ లాగా నాకు ఐ గాట్ వెక్స్ మంచి పదమో కాదో నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ కూడా పిచ్చ బోర్ కొట్టింది. సో దెర్ ఈస్ నథింగ్ దేర్ ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇట్స్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ టు మై లైఫ్. సో ఐ డిసైడెడ్ టు రిమూవ్ కాదు, డీయాక్టివేట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఎప్పుడైనా బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తే, ఒకసారి అయింది ఓవర్ ద లాస్ట్ 3 monthsలో ఒకసారి యాక్టివేట్ చేశా. అది కూడా నా కజిన్స్ నేను మాట్లాడుకుంటూ వి వర్ చాటింగ్ అబౌట్ గుడ్ ఓల్డ్ డేస్. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ, అమ్మాయిని చూడడానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేసి కావ్య ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది. బట్ ఎనీవేస్ అట్లా అయిందన్నమాట, మళ్ళీ డీయాక్టివేట్ చేసేసా. అది చేసేటప్పుడు, ఇదివరకు వీడియోస్ పెట్టేటప్పుడు, ఫొటోస్ పెట్టినప్పుడు మంచిగానే అనిపించేది, కానీ సమ్హౌ అవసరం లేదు ఇన్స్టాగ్రామ్లో నా గురించి ఆర్ నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది
ఓన్లీ మంచి అప్పటికి నేను చాలా ఇంప్రాంప్టివ్గా ర్యాండమ్గా పెట్టేవాడిని పిక్చర్స్ కానీ స్టోరీస్ కానీ అట్లా. బట్ స్టిల్ ఇట్స్ నాట్ గివింగ్ మెనీ జాయ్ ఆర్ ప్లెజర్ ఎనీమోర్. సో అట్లా అయిపోయింది అన్నమాట దాని చరిత్ర. ఐ డోంట్ నో, మేబీ ఈరోజు ఐ మార్క్ ఇట్ యాజ్ ఎ డే వేర్ ఐ వానా ఫ్లిప్. 30 ఇయర్స్ దాటేసినాయి. లైఫ్ ఎందుకో ఇట్స్ చాలా న్యాచురల్గా ఆర్గానిక్గానే ఓకే ఏంటి ఇంతేనా వాట్ ఎల్స్ ఇస్ దేర్, వాట్ ఆర్ వి మిస్సింగ్ అని ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అవ్వడం, హౌ టు ట్యాకిల్ నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి మాట ఈ మధ్యలో లాస్ట్ 1.5 year నుంచి. మెచ్యూరిటీ అంటారేమో దీన్నే, నాకు తెలియదు, నాకు ఇప్పుడే వస్తుంది అదంతా. బట్ యా, సో ఫార్ సో గుడ్ నడుస్తుంది. సో విల్ సీ వేర్ ఇట్ టేక్స్ మీ, టేక్స్ అస్. నా ఒకవేళ నా జర్నీని మీరు కూడా ఫాలో అవుతూ ఉంటే. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు ఇట్స్ జస్ట్ ఎ పర్సనల్ బ్లాగ్ అంతే. ఐ డోంట్ ఫర్సీ దట్ ఏదో కంటెంట్ చెయ్యాలి కాబట్టి కంటెంట్ చేస్తాననే ఫీలింగ్ రాకుండా న్యాచురల్గా నాకు ఏదనిపిస్తే అది మాట్లాడటం. యా, సో అండ్ గ్లాడ్ ఏంటంటే ఫస్ట్ వీడియోకి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ దొరకడం చాలా మంచిగా ఉంది ఇక్కడంతా. ఇట్ కైండ్ ఆఫ్ ఫీల్స్ వెరీ న్యాచురల్. యా, నా ఫ్రెండ్స్, నా కజిన్స్ ఈ వీడియోలు ఎవరైనా చూస్తే దే విల్ లాఫ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ యా, అంతే, విల్ సీ. బట్ యా, ఐ స్ట్రెచ్డ్ ఇట్ టు 7 minutes. ఇంకెక్కువ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. బట్ విల్ కంటిన్యూ మాట్లాడటం. ఐ విల్ అప్లోడ్ ఇట్ ఆన్ యూట్యూబ్. విల్ సీ. ఆల్రైట్, cheers.